హలో అండి. నేను సురేష్ కవిరాయిని. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద మనం చర్చించాలనుకుంటున్నాం. టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు ఒక్కొక్కసారి విడుదలైనప్పుడు మొదటి రోజు కలెక్షన్స్, రెండో రోజు కలెక్షన్స్, మూడో రోజు కలెక్షన్స్ ఇట్లా ఈ కలెక్షన్స్ పెద్ద హీరోవి ఆహ్, మనకి సామాజిక మాధ్యమాల్లో అవనివ్వండి, లేదంటే ఆ చిత్ర నిర్వాహకులు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా మొదటి రోజు కలెక్షన్స్ మాది హైయెస్ట్ అంటే మాది హైయెస్ట్ అని ప్రకటనలు ఇస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్య పండక్కి రిలీజ్ అయిన సినిమాల్లో 'గుంటూరు కారం' ఒకటి పెద్ద సినిమా. మహేష్ బాబు ఇందులో కథానాయకుడు. ఈ సినిమా విడుదలైంది సంక్రాంతి సందర్భంగా. ఇది మిశ్రమ ఫలితాలు అంటే దీనికి రివ్యూవర్స్ ఎక్కువ మంది దీనికి ఎందుకో ఎక్కువగా రివ్యూ ఇవ్వలేదు. అయితే ప్రొడ్యూసరు ఈ చిత్ర నిర్మాత నాగవంశి ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి అని ఆహ్, మీడియా సమావేశంలో చెప్పారు. అయితే కొంతమంది ఆహ్, హ్మ్, ఏమ కొంతమంది వెబ్‌సైట్‌ల్లోని వాటిలోని ఏంటంటే, ఈ సినిమా తాలూకా కలెక్షన్స్ మీరు చెప్పినంత లేవు. ఇలా ఉన్నాయి అని అడిగితే నాగవంశి వాటికి మీ సోర్స్ ఏంటి? నేను సినిమా తాలూకా నిర్మాతని నేను. నాకు తెలుస్తాయా కలెక్షన్స్ మీకు తెలుస్తాయా? అయితే అడిగిన వాళ్ళు కూడా వాళ్ళకి కరెక్ట్‌గా మాకు తెలీదు సోర్సే అని అన్నారు. వాళ్ళ సోర్స్ అన్నాడు. ఏంటి సోర్సు? ఎక్కడ సోర్సు? అసలు టాలీవుడ్‌లో ప్రతి సినిమా కలెక్షన్స్ కరెక్టేనా? అవి నిజమైన కలెక్షన్సా? కావా? ఇది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చర్చ అండి. గత కొన్ని రోజుల నుండి సామాజిక మాధ్యమాల్లో ఇదే నడుస్తా ఉంది. మీకు ఇంతకుముందు 'సలార్' విడుదలైంది. 'సలార్' విడుదలైనప్పుడు మొదటి రోజు కలెక్షను ఇంత కలెక్ట్ చేసింది, ఇన్ని వందలు కలెక్ట్ చేసింది అని పెట్టుకున్నారు. అలాగే ఆ సినిమాతో పాటు విడుదలైన 'షారుఖ్ ఖాన్' సినిమా హిందీ కూడా విడుదలైంది. విడుదలైనప్పుడు ఆ సినిమా కూడా మొదటి రోజు అయితే వాళ్ళేమి అంత పెద్ద హైప్ పెట్టలేదు కలెక్షన్స్. హిందీ సినిమాలైతే 'షారుఖ్ ఖాన్' అంతకు ముందు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసిందని 'జవాన్' గాని, లేదా దానికి ముందు రిలీజ్ అయిన సినిమా గాని వందల కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు గానీ 'డంకీకి' వాళ్ళు చెప్పలేదు అంత అన్ని వందల కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని చెప్పలేదు. వాళ్ళు జెన్యూన్‌గా కలెక్షన్సే పెట్టినట్టున్నారు. 'సలారు', 'డంకీ' 2 ఒక్కరోజు విడుదలైతే 'సలార్' కలెక్షన్‌లు చాలా హ్యూజ్ అని చెప్పారు. ఈవెన్ హిందీలో కూడా అది విడుదలై చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది అని అన్నారు. 'డంకీ' కన్నా ఎక్కువ కలెక్ట్ చేసిందన్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒక పక్క నుండి చిత్రాన్ని నిర్మించే వాళ్ళే మాది ఇంత కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇన్ని వందల కోట్లు వచ్చిందని చెప్తున్నారు. ఓ పక్క నుండేమో కొన్ని వెబ్‌సైట్‌లు లేదా కొంతమంది మీడియా వాళ్ళు లేదా వేరే వాళ్ళు సామాజిక మాధ్యమాల్లోని తమ వెబ్‌సైట్‌లోని ఈ సినిమా కలెక్షన్స్ ఇంత అని రాస్తున్నారు. ఆహ్, చిత్ర నిర్వాహకులు చెప్పిన కలెక్షన్స్‌కి, వీళ్ళు చెప్పిన కలెక్షన్స్‌కి చాలా తేడాలొస్తున్నాయి. అసలు ఇదేంటి? దీని వెనకాల ఏమైనా ఉందా? లేదా కావాలని కొంతమంది చేస్తున్నారా? అంటే ఒక సినిమా కలెక్షన్స్ తగ్గించి, ఇంకో సినిమా కలెక్షన్స్ పెంచి ఇలా చేస్తున్నారా? దీని వెనకాల ఏమైనా ఉందా అసలు? ఎందుకంటే టాలీవుడ్‌లో ట్రాకింగ్ సిస్టమ్ లేదండి. అంటే ఇప్పుడు మీకు హిందీ సినిమా రిలీజ్ అయితే బాలీవుడ్‌లో ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. కలెక్షన్స్ ఎంత అన్నది తెలుస్తుంది. హాలీవుడ్‌లో తెలుస్తుంది. అలాగే ఇతర ఫిల్ము ఇండస్ట్రీలో కూడా తెలుస్తుంది. కానీ టాలీవుడ్‌లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ లేదు. ఇంతకుముందు ఈ ట్రాకింగ్ సిస్టమ్ పెడతానని అన్నారు. ఇదే విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారిని అడిగితే, మాకు కలెక్షన్స్ వస్తే మేము రిలీజ్ చేస్తామని చెప్పాము. కానీ మాకెవరు ఇవ్వట్లేదు కలెక్షన్స్. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఇలాగే ఇది వివాదంలో ఈ కలెక్షన్స్ పడితే గిల్డ్ తరపున మేమే ఇస్తాం కలెక్షన్స్. మీరు ప్రొడ్యూసర్లు గాని, వేరే వాళ్ళు గాని ఏమీ అసలు ప్రకటించొద్దు కలెక్షన్స్. మేమిస్తామన్నారు. అయితే వాళ్ళకి కలెక్షన్స్ రాకపోతే మేము గూడా ఏమి చేయలేము. ఇప్పుడుండే కలెక్షన్స్ అన్నీ గూడా ఆథెంటిక్ కాదు. అది ఎవరు సోర్స్ ప్రకారం వాళ్ళేసుకుంటున్నారు గానీ ఆథెంటిక్ కాదు అని క్లియర్‌గా చెప్పారు మన దామోదర్ ప్రసాద్ గారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ. ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్ దిల్ రాజు 'గుంటూరు కారం' నైజాం ఆయన తీసుకున్నాడు. మరి ఆయన ఎప్పుడు కలెక్షన్స్ గురించి చెప్పలేదు. కానీ ఆయన నాగవంశి సినిమా మీడియా సమావేశంలో పాల్గొని మా సినిమా బానే పోతోంది. కలెక్షన్స్ బానే వస్తున్నాయని చెప్పారు దిల్ రాజు ఉండేటప్పుడు. ఇంకో రోజు మీటింగ్ పెట్టి 'గుంటూరు కారం' మాదింత కలెక్ట్ చేసింది అని ప్రొడ్యూసర్ క్లియర్‌గా చెప్పారు. దానికి కొంతమంది మీడియా వాళ్ళేమో అది అంత కలెక్ట్ చేసింది మీరు ఇప్పుడు నిర్మాత ఎందుకు ప్రూవ్ చేయాలి? వీళ్ళెందుకు అడగాలి? అసలు సినిమా తీసిన నిర్మాతే నాదింత కలెక్ట్ చేసిందంటే అది రైట్ అవ్వచ్చేమో. ఎందుకంటే నిర్మాతకే తెలుస్తుంది కలెక్షన్స్. ఆయన అంత కరెక్ట్‌గా చెప్పినప్పుడు ఆయన కట్టుకుంటాడు జీఎస్టీ లేదా ఆయన కట్టుకుంటాడు ట్యాక్సు.
అది వేరే వాళ్ళకి ఎందుకు అన్నది. ఎందుకంటే కట్టాల్సింది ఇప్పుడు నేనేదో కలెక్షన్ ఇంత చేసిందని నాకేదో ఎవరో సోర్స్ చెప్తే నేను ప్రకటించడం కాదు. నేను ప్రకటించిన దాన్ని బట్టి కట్టరు. సినిమా తాలూకా నిర్మాత ఎవరైతే ఉంటారో లేదా డిస్ట్రిబ్యూటర్‌లో లేదా ఆ హక్కులు ఎవరైతే కొన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఎంత కలెక్ట్ చేసిందని. జీఎస్టీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ కట్టేది నిర్మాత. నిర్మాతకు తెలుస్తుంది ఎంత అది కలెక్ట్ చేసింది, దాని మీద ఎంత ట్యాక్స్ కట్టాలి అన్నది. ఫైనల్‌గా ఆయన ఎంత ట్యాక్స్ కట్టాడు, ఎంత కలెక్ట్ చేసిందనే దాని మీదే ఆ కలెక్షన్ ఉంటుంది. అయితే మరి దీనికి కొలమానం ఏంటి ఈ కలెక్షన్స్‌కి? ఇలాగా ఎవరికి తోచింది వాళ్ళు సోర్స్ అని ఆ సినిమా ఇంత కలెక్ట్ చేసిందని ఒకలంటే, లేదు ఇన్ని వందలు కలెక్ట్ చేసిందని ఒకలంటే, మొదటి రోజు రికార్డు కలెక్షన్స్‌లో ఇదంటే, దీనికి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర లేదు అని క్లియర్‌గా చెప్పేశారు దామోదర్ ప్రసాద్ గారు. ఎందుకంటే మాకు గనక నిర్మాత సమాచారం ఈ సినిమా గురించి సమాచారం ఎంత కలెక్ట్ చేసింది, ఏంటి అన్నది మాకిస్తే, మా ఛాంబర్‌కి ఇస్తే, మేము అధికారికంగా ప్రతి సినిమాకి మేము ప్రకటిస్తాం అని అన్నాం ఇంతకుముందు. కానీ మాకెవ్వరు కూడా అధికారికంగా ఇవ్వటం లేదు. ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. ఇది ఆథెంటిక్ కాదు అని ఆయన క్లియర్‌గా చెప్పారు. అయితే ఒకటి ఇక్కడ మల్టీప్లెక్స్‌లో సినిమా విడుదలైతే గనక మల్టీప్లెక్స్‌ది మార్చలేరు. ఎందుకంటే అదంతా కూడా బాగానే ఉంటుంది. కలెక్షన్ దాన్నేం మార్చలేరు అని ఆయన చెప్పారు దామోదర్ ప్రసాద్. ఎందుకంటే ఓన్లీ మీకు ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చేదంటే సింగిల్ థియేటర్‌లో. సింగిల్ థియేటర్‌లో కలెక్షన్స్ అది కూడా సరిగ్గా చెప్పలేము. ఒకసారి ఎక్కువ, తక్కువ లేదా డీసీఆర్ అని రాస్తారు. హౌస్‌ఫుల్ అయిందా లేదా, ఎంతమందొచ్చారు ఏంటి అన్నది. అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది డిస్ట్రిబ్యూటర్ ఏమో ఆ ప్రొడ్యూసర్‌కి లేదా ఏ డిస్ట్రిబ్యూటర్ కొన్నాడో వాళ్ళ హెడ్ ఆఫీస్‌కి అది రెగ్యులర్‌గా పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిస్తే అది ఎప్పుడు కూడా వాళ్ళు బయటకి చెప్పరు. మరి ఈ కొంతమందైతే ఈ కలెక్షన్స్ నిర్మాత చెప్పిన కలెక్షన్స్ తప్పు అని అనేవాళ్ళు మరి వాళ్ళ సోర్స్ ఏంటో కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడి నుండి కలెక్ట్ చేసుకున్నారో. లేదా దీని వెనకాల ఏమైనా కొంతమంది కావాలని చేస్తున్నారా లేదా అన్నది కూడా మనకు తెలీదు. ఎందుకంటే ఈ మధ్య ఒక చిత్ర నిర్మాతతో అంటే ఆయన పేరు చెప్పడం ఇష్టం లేదు. ఆయన ఏమంటాడంటే ఒక సినిమాని కిల్ చేయాలన్నా, ఒక సినిమాని మీదకి తీసుకెళ్లాలన్నా ఈ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆ కలెక్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయని చెప్తే అదేంటంటే ప్రేక్షకులు ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయంటే సినిమా చాలా బాగుంది అనమాట అనుకొని సినిమా చూడడానికి వస్తారు. లేదా మొదటి రోజు కలెక్షన్స్ బాగోలేదు అంటే సినిమా బాగోలేదు అనుకొని ప్రేక్షకులు సినిమాని చూడడానికి రారు అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కావాలనే కొంతమంది సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయని అంటున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి 12 కోట్లో, 14 కోట్లో, 20 కోట్లో, 40 కోట్లు ఇట్లా ఒక్కొక్క ఏరియా కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఆ సినిమా వాళ్ళు ఏంటంటే నేను కొనుక్కున్న డబ్బుకి ఇక్కడ కలెక్ట్ చేయలేదు అని అంటే వాళ్ళకి ప్రొడ్యూసర్ ఏమైనా మళ్ళీ ఇవ్వచ్చు డబ్బులు. నిర్మాత అంటే నాకు నష్టం వచ్చింది కొనుక్కున్నందుకు, నాకేమో మీరు ఏదైనా కాంపెన్సేషన్ చేస్తారా అని అడగడానికి వీలుంటుందని కొంతమంది కావాలనే చేయిస్తున్నారని. ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఇలా ఒక రకంగా వార్తలు వెళ్తున్నాయండి. ఎందుకంటే ఇందులో ఏది కూడా నిబద్ధత లేదు. ఏది నిజమో తెలియట్లేదు, ఏది అబద్ధమో తెలియట్లేదు. అసలు కలెక్షన్స్ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఏంటి? అసలు మొన్న నాగవంశీ చెప్పడం అయితే ఏ సినిమా కలెక్షన్ కూడా నిజం కాదు ఎంత కలెక్ట్ చేసిందన్నది. అది ఓన్లీ ఒక్క నిర్మాతకే తెలుస్తుంది. ఆ నిర్మాత అనేవాడు ఎప్పుడు కూడా బయటికి చెప్పాడు అని క్లియర్‌గా చెప్పాడు. మరి ఆయన అంత క్లియర్‌గా చెప్పినప్పుడు మరి కొన్ని మీడియాల్లో ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసిందని చెప్పడము, వాళ్ళ సోర్స్ ఏంటో వాళ్ళు చెప్పకపోవడము, ఇవన్నీ కూడా కొంచెం వివాదాలకే దారితీస్తుంది. అయితే ఇది ఇప్పుడు గుంటూరు కారంతో అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పెద్ద సినిమా రాగానే మళ్ళీ ఆ పెద్ద సినిమాకు కూడా మొదటి రోజు కలెక్షన్స్, రెండో రోజు కలెక్షన్స్ ఇంకా వరుస రికార్డులు. ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రతి పెద్ద స్టార్‌కి అభిమాన సంఘాలు, అభిమానులు విపరీతంగా ఉంటారు. దీనివల్ల ఏమవుతోందంటే ఒక పెద్ద స్టార్‌ని ఇంకో స్టారు ఈ అభిమానుల మధ్య వార్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోవడం. మీ హీరో ఎక్కువ కలెక్ట్ చేయలేదు, మా హీరో ఎక్కువ కలెక్ట్ చేశాడు, ఇది మా అడ్డా, ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇది మా హీరో అడ్డా, ఇట్లా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటున్నారు. ఇది ఎక్కడికి ఇంకా ముందు ముందు ఈ అభిమానులు లేదా డిస్ట్రిబ్యూటర్లో లేదా ఈ మీడియా వాళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళు తోచింది, ఎవరికి నచ్చిన వాళ్ళు ఫిగర్ వేయడం కలెక్షన్‌లో ఇది ముందు ముందు ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. మరి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీని మీద ఏమైనా అంటే ఈ కలెక్షన్ల పరంగా దీని మీద ఏమైనా ఆథెంటిక్‌గా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారో లేదో చూడాలి. ఎందుకంటే
వాళ్ళు ప్రయత్నాలు చేయకపోతే ముందు ముందు ఈ స్టార్స్ మధ్య ఉండే అభిమానులు ఒకళ్ళనొకళ్ళని కిరిచిపరుచుకొని అదేంటంటే స్టార్స్ వరకు వెళ్తోంది. చాలా అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఏ స్టార్ అభిమానులు చూసినా గూడా. దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్, అలాగే ఇంగ్లీష్ సినిమాల్లోని ఎట్లా అయితే ట్రాకింగ్ సిస్టమ్ ఉందో అంటే ఆథెంటిక్‌గా ఇప్పుడు 'డంకీ' అయితే 'డంకీ' సినిమా పోయిందని కొందరు అంటున్నారు. కొందరు నిర్మాతలు ఏమంటున్నారంటే అది 'డంకీ' ఆయనకి హిట్ అయిందండి. 'షారుఖ్ ఖాన్‌కి ఆయన డబ్బులు ఆయనకొచ్చాయి. కానీ ఆయన మనలాగా డప్పు కొట్టుకొని ఏం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సేఫ్ అయ్యాడు. ఆయనకేం ప్రాబ్లమ్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు 'యానిమల్' సినిమా ఉంది. 'యానిమల్' సినిమా గూడా అది 900,00,00,000, 800,00,00,000, 900,00,00,000, 1000,00,00,000 వరకు వెళ్ళింది అని అన్నారు. మరి అందులో మరి హిందీ సినిమా కాబట్టి అందులో నిజం ఉండొచ్చు. ఎందుకంటే హిందీ సినిమాకి ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. అదే సినిమాని మరి తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందంటే తెలుగులో మరి ట్రాకింగ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఇలా పెద్ద స్టార్ సినిమాలు విడుదలైనప్పుడే ఈ కలెక్షన్‌ల వివాదం తలెత్తుతోంది. దీనివల్ల అభిమానుల మధ్య రా సామాజిక మాధ్యమాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఒకళ్ళనొకళ్ళని కించపరుచుకోవడం ఇలా జరుగుతుంది. మరి దీని మీద తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సో లేదా ప్రొడ్యూసర్ కౌన్సిలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఆథెంటిక్‌గా చేస్తే గనక ముందు ముందు ఏంటంటే వీటిని నియంత్రించడానికి పనికొస్తుంది. ఒక ఆథెంటిక్‌గా ఇంత ఫిగర్ వచ్చింది, ఇంతొచ్చింది అని చెప్పుకోవడానికి బావుంటుంది. అభిమానుల స్టార్స్ మధ్య కూడా ఇది సమన్వయంగా అంటే వాళ్ళు ఏమి అభిమానులు కొట్టుకోకుండా ఉండటానికి గూడా బావుంటుంది. ఇది పరిశ్రమకు గూడా ఒక ఆహ్, మ మంచిగా ఉంటుందనమాట. ఒక మంచి నడవడిక తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. దీని మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఛాంబరు, పరిశ్రమ వాళ్ళు ఆలోచించి ఈ కలెక్షన్‌ల మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు, కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో గూడా దీని మీద ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళ స్పందన ముందు ముందు వాళ్ళతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం చూడాలి. వేచి చూడాలి.